సోదరులారా, అల్హమ్దులిల్లా, అల్లాహ్ యొక్క దయ వలన రమజాన్ ఆదేశాలు, ఉపవాసాల ఆదేశాలు అనే పుస్తకాన్ని మనము చదవడం ప్రారంభించుకున్నాము. అల్లాహ్ యొక్క దయ వలన అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ మనందరికీ ఆరోగ్యంగా ఉన్నటువంటి స్థితిలో, విశ్వాసంతో ఉన్నటువంటి స్థితిలో రంజాన్ని ప్రసాదించుగాక. రంజాన్ని సద్వినియోగపరుచుకునేటటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. సోదరులారా, రంజాన్ మాసం వస్తుంది. ఇప్పుడు ముస్లింల పరిస్థితి ఎలా ఉంది అంటే, ముస్లింల యొక్క విశ్వాసము ఎలా ఉంటుంది అంటే, మొబైల్ రీఛార్జ్ లాగా, సెటప్ బాక్స్, టీవీ రీఛార్జ్ లాగా వారి విశ్వాసం అనేది కొన్ని వ్యాలిడిటీ ప్యాక్స్ విత్ బెనిఫిట్స్ లాగా ఉంటుంది. అంటే రంజాన్ మాసము రాగానే విశ్వాసం యొక్క రీఛార్జ్ చేసుకుంటారు ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు. కొంతమంది రీఛార్జ్లో కేవలం రోజాలు మాత్రమే వర్తిస్తాయి. బెనిఫిట్స్లో ఏ విధంగానైతే రీఛార్జ్ చేసుకుంటే ఈ రీఛార్జ్తో పాటు ఫులా ఓటీటీ వెబ్సైట్లు కూడా మీకు బెనిఫిట్స్ వస్తాయి, దీంతో పాటు కొన్ని కాలర్ ట్యూన్స్ పెట్టుకునే ఫెసిలిటీ వస్తుంది, దీంతో పాటు కొన్ని క్రికెట్ మరియు మిగతా టీవీ ఛానల్ చూసేటటువంటి అవకాశం ఉంటుంది అని రీఛార్జ్ బెనిఫిట్స్. ఈ రీఛార్జ్తో పాటు మీకు ఒక నెల కాల్స్ మాట్లాడుకోవడానికి అన్లిమిటెడ్ కాల్స్, ఆ తర్వాత 1.5 GB, 2 GB, 2.5 GB అని ఎట్లనైతే రీఛార్జ్లో ప్యాక్స్ ఉంటాయో, అందులో బెనిఫిట్స్ ఉంటాయో, ముస్లింల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. రంజాన్లో కేవలం ఒక రంజాన్ మాత్రమే పనిచేసేటటువంటి విశ్వాసం రీఛార్జ్ చేసుకుంటారు ముస్లింలు. కేవలం రంజాన్లోనే వారి విశ్వాసం అనేది, అల్లాహ్ పైన నమ్మకం అనేది కేవలం రంజాన్లోనే కనిపిస్తుంది. కేవలం రంజాన్లో మాత్రమే మస్జిద్కు వచ్చేటటువంటి రీఛార్జ్ చేసుకుంటారు. కేవలం రంజాన్లో మాత్రమే అల్లాహ్ను ఆరాధించేటటువంటి రీఛార్జ్ చేసుకుంటారు. ఇలాంటి వ్యాలిడిటీ ప్యాక్ లాగా ఉంటుంది ఈ రంజాన్లో ముస్లింల యొక్క విశ్వాసం. కొంతమంది విశ్వాసము రీఛార్జ్లో బెనిఫిట్స్ ఏంటంటే, రంజాన్ వస్తుంది కాబట్టి మేము రంజాన్ మాసం నెల పూర్తిగా రోజాలు పాటిస్తాం. ఈ రీఛార్జ్లో రోజుకి 5,000 ఉండే నమాజులు ఉండవు, తరావీ నమాజులు ఉండవు. కేవలం సహరీ మరియు ఇఫ్తార్ మాత్రమే చేస్తారు, రోజా మాత్రమే పాటిస్తారు, పస్తులు మాత్రమే ఉంటారు, నమాజులు కూడా చేయరు. కొంతమంది రోజా ఉండి కూడా పనిలో ఉన్నాము, నిద్రపోయాము, లేదా వ్యాపారంలో బిజీగా ఉండే ఎప్పుడు కనిపిస్తారు, మళ్ళీ ఫజర్లో కనిపిస్తే మళ్ళీ మగరిబ్లో ఇఫ్తార్ టైంకి మాత్రమే కనిపిస్తారు. వీళ్ళ విశ్వాసము, వీళ్ళ రీఛార్జ్ ఇంతవరకే. కొంతమంది రీఛార్జ్ ప్యాక్లో రంజాన్ యొక్క ఉపవాసాలతో పాటు ప్రతిరోజు 5 పూటల నమాజులు కూడా చేరుతాయి. రోజా పాటిస్తారు, రోజుకి 5,000 నమాజ్ చేస్తారు. తరావీ నమాజ్లకు రండి అంటే లేదు, మా రీఛార్జ్ ప్యాక్లో ఇది లేదు. కేవలం రంజాన్లో రోజా మరియు 5 పూటల నమాజ్ వరకే రీఛార్జ్ చేసుకున్నాం మేము. తరావీ రీఛార్జ్ మా దగ్గర లేదు, మా ఈమాన్ ప్యాక్లో తరావీ లేదు. కొంతమంది ముస్లింలు ఎలాంటి వారంటే, రోజా పాటిస్తూ 5,000 నమాజులు ఆచరిస్తూ మరియు తరావీ నమాజులు కూడా పాటించేటటువంటి ముస్లింలు. ఇలాంటి ముస్లింలు చాలా తక్కువ. రంజాన్లో పరిపూర్ణమైనటువంటి మాసాన్ని సద్వినియోగపరుచుకునేటటువంటి విశ్వాసుల సంఖ్య బహు తక్కువ. ఇంకొంతమంది కూడా ఉన్నారు, ఇందులో కూడా పొరపాటు చేసేవారు. వారెవరంటే, రంజాన్ యొక్క ఉపవాసాలు పాటిస్తాము, రోజు 5,000 నమాజ్ చేస్తాము, తరావీ నమాజులు కూడా పాటిస్తాము, కానీ రంజాన్లో ఖురాన్ యొక్క తిలావత్ చేయము, ఖురాన్ని అసలే పట్టుకోము మేము. కనీసం రంజాన్లో ఒక పారా కూడా మేము తెలిసి చదవము. మా రీఛార్జ్లో ఖురాన్ యొక్క తిలావత్ లేదు. కొంతమంది ముస్లింలు ఎలాంటి వారంటే, రంజాన్ యొక్క చివరి దశకంలో లైలతుల్ ఖద్ర్ అన్వేషణ చేయండి, మీరు లైలతుల్ ఖద్ర్ యొక్క జాగరణ రాత్రుల్లో జాగారం చేయండి అంటే, లేదు భాయ్, మేము తరావీ నమాజ్ టైంకి వచ్చి తరావీ చేసుకొని వెళ్ళి పడుకుంటాము. జగనే की रात में तरावी का वक्त कब रखे 2 बजे रात में है, అప్పుడే లేచి వస్తాము. అప్పటిదాకా ఇషా చేసుకొని వెళ్ళి పడుకొని మళ్ళీ 1:30-2 గంటలకి వచ్చి తరావీలో మీతో పాటు పాల్గొంటాము. కొంతమంది యొక్క రీఛార్జ్ ప్యాక్లో లైలతుల్ ఖద్ర్ అన్వేషణ లేదు. సోదరులారా, రంజాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేకమైనటువంటి ఆరాధనలను జమ చేశారు. అవన్నిటినీ పాటించాలి. అవన్నిటినీ నెలలో
ఒక్కసారి రంజాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఇక చివరిగా రంజాన్లో ఉండేటటువంటి ఆచరణ ఫిత్రా దానము. ఎవరు? ప్రతి ముస్లిం అప్పుడే పుట్టినటువంటి పసికందు నుండి ఇంట్లో ఉన్నటువంటి పండు ముసలి వాళ్ళ దాకా 2 కిలోల 600 గ్రాములు అనే ఒక కొలత, ఒక పరిమాణంలో మనము తినేటటువంటి ఆహారాన్ని నిరుపేదలకు పంచిపెట్టాలి ఫిత్రా దానం. కొంతమంది రంజాన్ అంతా సద్వినియోగపరుచుకొని నమాజులు పాటించి, రోజాలు పాటించి, తరావీలు పాటించి, ఖురాన్ పారాయణం చేసి ఫిత్రా దానం ఇచ్చేటటువంటి విషయంలో పొరపాట్లు చేస్తారు. మనం తినేటటువంటి ఖరీదైన సన్న బియ్యం వదిలేసి గవర్నమెంట్ ఇచ్చేటటువంటి బియ్యాలను ప్రజలకు పంచిపెడతారు. అది ఇంట్లో ఉపయోగించరు. అయితే ఈ రోజుల్లో కొంతమంది చెప్పేటటువంటి సాకు ఏమిటంటే, గవర్నమెంట్ కూడా రాష్ట్రంలో మాకు సన్న బియ్యమే ఇస్తుంది కాబట్టి సన్న బియ్యం పంచడంలో తప్పు లేదండి. మనము ఇంట్లో ఉపయోగించినట్లయితే అప్పుడు మాత్రమే మనం ఆ రేషన్ బియ్యాన్ని ఫిత్రాగా ఇవ్వాలి. ఒకవేళ మనం ఉపయోగించకపోతే అది ఇవ్వడానికి వీల్లేదు. కాబట్టి సోదరులారా, రంజాన్ పరిపూర్ణమైనటువంటి ఆరాధనల మాసము, ఆచరణల మాసము. ఇది పూర్తిగా సద్వినియోగపరుచుకోవాలి. ఇక మరొక విషయము, రంజాన్లో ఎవరైతే రోజా పాటించలేరో, దీర్ఘకాలిక అనారోగ్యం వల్ల అలాంటి వ్యక్తి ఏం చేయాలి? పండు ముసలితనం వల్ల ఎవరైతే రోజా పాటించలేరో అలాంటి వ్యక్తి ఫిద్యా చెల్లించాలి. ఫిద్యా అంటే ఏమిటి? దేవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏ వ్యక్తి అయితే రోజా పాటించలేడో అలాంటి వ్యక్తి, రోజా పాటించే ఒక వ్యక్తికి రోజు ఒక పూట భోజనం చేయించాలి. 30 రోజులకి 30 పూటల భోజనం అతనికి పంపించాలి మనం, లేదా ఆ మేరకు అతనికి డబ్బులైనా కూడా చెల్లించాలి. ఇది ఫిద్యా దానం అనబడుతుంది. ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధి వల్ల రోజా పాటించలేరో, లేదా పండు ముసలితనం వల్ల రోజా పాటించలేరో అలాంటి వ్యక్తులు ఫిద్యా దానం చెల్లించాలి. రోజుకి ఒక వ్యక్తి కడుపు నిండా తినేటటువంటి భోజనము, ఒక పూట భోజనం అతనికి తినిపించాలి.